హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2024లో తయారు చేసిన బజాజ్ పల్సర్ NS 400Z రెడ్ కలర్ వెహికల్ అయితే మన దగ్గర ఉంది. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి చూద్దాము. ఏ వెహికల్కైనా హార్ట్ ఇంజినే కాబట్టి ఇంజిన్తోనే స్టార్ట్ చేద్దాము. 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 373.2 cc BS 6.2 DOS ఇంజిన్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారనమాట. 40 PS పవర్ 35 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఈ వెహికల్లో ఉంది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 గేర్స్ అయితే ఇచ్చారు. ట్రాన్స్మిషన్ అయితే మాత్రం నేను రైడ్ చేసినప్పుడు చాలా బాగా పెర్ఫామ్ చేసింది. అలాగే మీకు ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది. కొద్దిగా పెద్ద చైన్స్ పాకెట్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్న ఎవ్రీ 500 kilometers మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోండి. ఓపెన్ చైన్ ఇచ్చారు కాబట్టి. ఇంకా బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రంట్ సైడ్ మనకి పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. 320 mm డిస్క్ సైజ్ అనమాట. ABS కూడా ఉంది. అలాగే ఇక్కడ మీకు డ్యూయల్ ఛానల్ ABS అని చెప్పి మెన్షన్ చేశారంటే ఈ వెహికల్ డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేసిద్ది అనమాట. బ్యాక్ సైడ్ మీకు 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఇది కొద్దిగా చిన్న డిస్క్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు. నాకైతే మాత్రం బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే అంత యాక్యురేట్గా పెర్ఫామ్ చేస్తుంది అనిపించలేదు. కొద్దిగా పవర్ ఎక్కువ ఉంది కదా. 240 mm డిస్క్ బ్రేక్ ఇస్తే బాగుండు అనిపించింది నాకు. ఇంకా నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే సస్పెన్షన్ అనమాట. ఫ్రంట్ 43 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇది మీకు కలర్ కూడా డిఫరెంట్గా అయితే ఉంది. గోల్డ్ కలర్ అయితే కాదు, బట్ చూస్తాను కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఉందన్నమాట. సస్పెన్షన్ ట్రావెల్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. నేను ఆఫ్ రోడ్లో కూడా రైడ్ చేశాను. బ్యాక్ సైడ్ మీకు 6 steps అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు నైట్ రాక్స్ దగ్గర నుంచి. ఇంకా మనం డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాము. ఇందులో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే డైమెన్షన్స్ అనమాట. 807 mm సీట్ హైట్ అనమాట. నేను 5'8" హైట్ అయితే ఉంటాను. నాకు 2 కాళ్ళు కూడా పర్ఫెక్ట్గా కింద అందినవి. బట్ ఇది కొద్దిగా వెయిట్ అయితే ఉంది. 174 kgs వెయిట్ అనమాట. మీరు రైడ్ చేసేటప్పుడు కొద్దిగా వెయిట్ అయితే ఫీల్ అవుతారు. కనీసం 5.6 హైట్ ఉన్న వాళ్ళైతే ఈ వెహికల్ని ప్రాపర్గా మేనేజ్ చేయగలరు. 12 liters ఫ్యూయల్ కెపాసిటీ, ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ కాదు. ఇంకా మీకు 168 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే సరిపోయింది అనమాట. సో ఓవరాల్గా డైమెన్షన్స్ అయితే చాలా బాగున్నాయి. మనం టైర్స్ గురించి మాట్లాడుకోవాలి. 17 inch alloy wheels విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఫ్రంట్ 110/70 17 inch టైర్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది. రేడియల్ టైర్ అనమాట. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కానీ బ్యాక్ సైడ్ మీకు 140 సెక్షన్ టైరే ఇచ్చారు. కొద్దిగా వైడ్ ఇస్తే బాగుండు అనిపించింది నాకు. 150 ఇస్తే చాలా బాగుండేది. బట్ ప్రైస్ కటింగ్ కోసం వీళ్ళు 140 సెక్షన్ టైరే తీసుకొచ్చారనమాట. ఇంకొక ప్లస్ ఏంటంటే ఈ వెహికల్కి పెరిమీటర్ చాసిస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, సిల్వర్ కలర్లో చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. ఈ చాసిస్ వల్ల అలాగే టైర్స్ వల్ల మనకి మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది హైవే మీద 3 digits వెళ్ళేటప్పుడు. ఇంకా లైట్స్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రంట్ సైడ్ బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. నైట్ టైం విజిబిలిటీ బాగుండిద్ది. అలాగే దీంట్లో కొద్దిగా అట్రాక్టివ్ విషయం ఏంటంటే DRLs అని చెప్పుకోవచ్చు. సో పెద్ద DRLs అయితే ఇచ్చారు. నాకైతే కొద్దిగా యూనిక్గా అనిపించింది అనమాట హెడ్ లైట్ చూడంగానే. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ LEDతో లభిస్తూ ఉంది. అలాగే మీకు సిగ్నల్ లైట్స్ కూడా LED ఇచ్చారు. హజార్ లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం కన్సోల్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము. ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారనమాట. LCD కన్సోల్ ఇది. డే టైం విజిబిలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీకు స్పీడోమీటర్ అయితే ఉంది, గేర్ ఇండికేటర్ అయితే ఉంది, టైం అయితే ఉంది, ఓడోమీటర్ ఉంది, రోడ్డు, స్పోర్ట్స్, రెయిన్, ఆఫ్ రోడ్ అని చెప్పేసి 4 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సిగ్నల్ లైట్ ఇండికేటర్ ఇక్కడ ఉంది. లో ఇంజిన్ వార్నింగ్ ఉంది. ఇక్కడ మీకు లైట్ ఇండికేటర్ అయితే ఉంది. ABS ఇండికేటర్, మాల్ ఫంక్షన్ లైట్, ట్రాక్షన్ కంట్రోల్కి సంబంధించిన ఇండికేటర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇట్లాంటి ఇండికేటర్స్తో మనకి ఈ కన్సోల్ అయితే లభిస్తూ ఉందన్నమాట. మ్యాక్సిమం మనకి ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఈ వెహికల్లో ఉన్నాయి. 400 cc వెహికల్ కాబట్టి టాప్ స్పీడ్ అయితే ఎక్కువ వెళ్ళిద్దని అనుకుంటారు. 150+ అయితే ఈజీగా వెళ్ళగలదన్నమాట. ఇంకా మనం మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 400 cc కాబట్టి 30 kilometers దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 30 కన్నా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. 30 లోపే మీకు మైలేజ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా మనం ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1,85,000 రూపీస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే వీళ్ళు పెట్టారనమాట. ఇన్సూరెన్స్, లైఫ్ ట్యాక్స్, రిజిస్ట్రేషను ఇవన్నీ మనం యాడ్ చేసుకున్నట్లయితే దగ్గరగా ఒక 25,000 to 30,000 రూపీస్ యాడ్ చేసుకున్నా సరే 2,15,000 2,20,000 రూపీస్లో మనకి ఈ వెహికల్ అయితే లభించే అవకాశం అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం 2,30,000 రూపాయల లోపే మీకు ఈ వెహికల్ అయితే ఉండిద్ది అనమాట. ప్రైస్ అయితే ఆన్ రోడ్ ప్రైస్. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళి వాళ్ళని అడగండి. వాళ్ళైతే మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్పేస్తారు. EMI ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఇనిషియల్గా లాంచ్ చేశారు కాబట్టి నాకు తెలిసి తక్కువ డౌన్ పేమెంట్లోనే మీరు ఈ వెహికల్ అయితే సొంతం చేసుకోవచ్చు. ఒక 80,000 సిబిల్ స్కోర్ బాగుంటే 60,000 రూపీస్లో కూడా మీరు ఈ వెహికల్ డౌన్ పేమెంట్ చేసి పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇంకా మనం హ్యాండిల్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. ఇంతకుముందు మీరు NS 200లో చూసుకున్నట్లయితే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉండేవి కదా. ఇది సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ అనమాట. కొద్దిగా వైడ్ అయితే ఉంది. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. హజార్ లైట్ స్విచ్ అయితే మనం ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నాము. NS 400Zలో అయితే తీసుకొచ్చారు. హజార్ లైట్ స్విచ్ ఉంది. అలాగే ఇంజిన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హెడ్ లైట్ ఆన్ చేయడానికి డెడికేటెడ్గా ఒక స్విచ్ అయితే ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ పాస్ స్విచ్ అయితే ఉంది.
హై బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు ఇన్బిల్ట్గా. ఇక్కడ నావిగేషన్ స్విచెస్ అయితే ఉన్నాయన్నమాట. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది, ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. అలాగే మనకి యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు, మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. అది కన్సోల్ దగ్గర అయితే ఉంది. సో అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి సాకెట్ అయితే ఇలా ఉండిద్ది అనమాట. దాని తర్వాత ఇక్కడ మీకు E20కి సపోర్ట్ చేసే వెహికల్ అనమాట ఇది. సో ఈ స్టిక్కర్ ఉంటేనే మీరు పర్చేస్ చేయండి. ఇది ఆబ్వియస్లీ రీసెంట్గా లాంచ్ చేశారు కాబట్టి E20కి ఖచ్చితంగా సపోర్ట్ చేసిద్ది అనమాట. సో మీరు ఫ్లెక్స్ ఫ్యూయల్ ఏదైనా సరే ఇన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఇచ్చారనమాట. ఫ్రంట్స్ అయిన బ్రేక్ కానీ క్లచ్ కానీ 5 స్టెప్స్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇట్లా ఫ్రంట్ సైడ్కి అనేసి మీకు కావాల్సినట్టుగా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే 1లో పెట్టేసేసాను అనమాట. సీట్ కంఫర్ట్ ఎలా ఉంది అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఈ వెహికల్ నేను 60 కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను పూణేలో. స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. నాకైతే రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అలాగే కొంచెం మెత్తగా ఉందన్నమాట, హార్డ్ అయితే ఏం లేదు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొంచెం హార్డ్ అయితే అనిపించింది నాకు. చిన్నగా ఉంది, ఫ్యామిలీకి సెట్ అవ్వదు. సిటీలో తిరగడానికి బాగానే ఉండిద్ది, బట్ లాంగ్ వెళ్ళడానికి బాగోదు అనమాట. మొత్తం 4 కలర్స్లో మనకి NS400Z అయితే లభిస్తూ ఉంది. ఇది రెడ్ కలర్ కదా, వైట్ ఉంది. వైట్ అయితే నాకు అంతగా నచ్చలేదు. గ్రే కలర్ అయితే మాత్రం చూస్తానికి చాలా బాగుందన్నమాట. గ్రే విత్ నియాన్ కలర్ అనమాట. సో అది చాలా బాగుంది. దాని తర్వాత బ్లాక్ అనమాట. సో మీ ఇష్టం, మీకు బ్లాక్ నచ్చితే మీరు బ్లాక్ పర్చేస్ చేయొచ్చు. రెడ్ అండ్ గ్రే కలర్స్ అయితే కొద్దిగా అట్రాక్టివ్గా అనిపించినాయి అనమాట. సో ఇది ఓవరాల్గా బజాజ్ పల్సర్ NS400Zకి సంబంధించిన స్పెసిఫికేషన్స్. ఇప్పుడు నేను ఈ వెహికల్ని రైడ్ చేస్తాను, నాకు ఎలా అనిపించిందో ఆ వీడియోలో మాట్లాడతా. ఫ్రెండ్స్, ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. నేను ఈ వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెయిట్ అనమాట. కొద్దిగా వెహికల్ అయితే వెయిట్ ఉండిద్దని చెప్పుకోవచ్చు. 174 kgs వెయిట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే బరువుగా ఫీల్ అవుతారనమాట. కానీ రైడ్ చేసేటప్పుడు మాత్రం మీకు అంత ఎక్కువ బరువు అయితే అనిపించదు. 373.2 cc DOHC లిక్విడ్ కూల్ ఇంజిన్ ఇచ్చారు. 40 PS పవర్, 35 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ ఉంది కాబట్టి పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందన్నమాట. 6 గేర్స్ ఉన్నాయి కదా, ప్రతి గేర్లో కూడా మీకు ఇంజిన్ పుల్ అయితే చాలా బాగుంది. అలాగే గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ నాకు ప్రాబ్లం అయితే ఎక్కడా రాలేదు. ట్రాన్స్మిషన్ అయితే చాలా స్మూత్గా ఉంది. బ్రేక్స్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఫ్రంట్ సైడ్ 320 mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ బ్రేక్ అయితే మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్ ఇస్తే బాగుండి అనిపించింది. డ్యూయల్ ఛానల్ ABS ఉంది కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నేను చాలా స్పీడ్గా అయితే రైడ్ చేశాను అనమాట హైవే మీద. పెరిమీటర్ చాసిస్ అయితే ఇచ్చారు. చాసిస్ స్టెబిలిటీ అయితే చాలా బాగుంది. అలాగే మంచి టైర్స్ అయితే ఇచ్చారనమాట. రేడియల్ టైర్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ ఇచ్చారు కాబట్టి మీకు గ్రిప్ అయితే బాగానే ఉంది. బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ తీసుకొస్తే ఇంకా బాగుండేది, బెటర్ గ్రిప్ అయితే ఉండేదని చెప్పుకోవచ్చు. ప్రైస్ కటింగ్ కోసం వీళ్ళు 140 సెక్షన్ టైర్ తీసుకొచ్చారు. సస్పెన్షన్ మాత్రం నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది అనమాట. వీళ్ళు ప్రైస్ కట్ చేసినప్పటికీ కాంప్రమైజ్ అవ్వకుండా 43 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే తీసుకొచ్చారనమాట. బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు నైట్రాక్స్ దగ్గర నుంచి. సో అది కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. అలాగే నేను షూట్ చేసేటప్పుడు ఆఫ్ రోడ్కి అయితే వెళ్ళాను అనమాట. లేక్ దగ్గర అయితే మేము రికార్డ్ చేసామని చెప్పుకోవచ్చు. మొత్తం మట్టి రోడ్ అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 168 mm ఇచ్చారు కాబట్టి మీకు ఎక్కడ ఇంజిన్ దగ్గర తగలలేదన్నమాట. కానీ డబల్స్ వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం తగిలే అవకాశం అయితే ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అయితే రైడ్ చేయండి. సింగిల్గా వెళ్తే ప్రాబ్లం అయితే ఏం లేదు. కొంచెం వెయిట్ ఉంది, అలాగే కొద్దిగా హైట్ అయితే ఉండేది అనమాట. మినిమం 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రాపర్గా రైడ్ చేయగలరు. 12 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ ఇచ్చారు. అలాగే మీకు మైలేజ్ కూడా 30 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేసుకుంటే 350 కిలోమీటర్స్ ఈజీగా వెళ్ళగలరు. ఇంకా మనం లైట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కాంప్రమైజ్ ఎక్కడ అవ్వకుండా మొత్తం LED లైట్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఈసారి కొత్తగా NS సిరీస్లో హజార్ లైట్స్ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. LED ప్రొజెక్టర్ హెడ్ లైట్ ఇచ్చారు కాబట్టి నైట్ టైం విజిబిలిటీ అయితే బాగానే ఉండిద్ది. ఇప్పుడు మనం కన్సోల్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. రీసెంట్ గా అన్ని బజాజ్ వెహికల్స్ లో ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ కి అయితే అప్గ్రేడ్ చేశారు కదా. ఇది కలర్ కన్సోల్ అనమాట. డే టైం విజిబిలిటీ అయితే చాలా బాగుంది. రైట్ సైడ్ బ్లూటూత్ ప్లస్ నావిగేషన్ కి చిన్న డిస్ప్లే అయితే ఇచ్చారు. ఓవరాల్ గా విజిబిలిటీ అయితే చాలా బాగుంది. ఇట్లాంటి కన్సోల్ అయితే అన్ని వెహికల్స్ లో తీసుకొస్తే బాగుండేది. బట్ ఇది కొద్దిగా పెద్ద వెహికల్ కాబట్టి కొంచెం ప్రీమియం లుక్స్ లో కనిపించడానికి ఇలాంటి కన్సోల్ అయితే తీసుకొచ్చారని మనం అర్థం చేసుకోవాలి. 4 రైడింగ్ మోడ్స్, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సీట్ కంఫర్ట్ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే నేను సింగిల్గానే ఈ వెహికల్ రైడ్ చేశాను. సీట్ కంఫర్ట్ అయితే రైడర్ది చాలా బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే చూస్తానికి కొద్దిగా చిన్నగా ఉంది కాబట్టి ఎక్కువ దూరం అయితే వెళ్ళలేము అనమాట బ్యాక్ సైడ్లో కూర్చొని. సో అదొకటి మీరు అబ్జర్వ్ చేయాలి. ఫ్యామిలీ కోసం అయితే ఈ వెహికల్ సెట్ అవ్వదు. ఎవరికైతే బడ్జెట్లో కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్న వెహికల్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే హ్యాపీగా ఈ వెహికల్ పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. లైట్గా హీట్ అవుతుంది అనమాట. 400cc కాబట్టి ఇంజిన్ హీట్ అయితే అవుతుంది. అలాగే మీకు రేడియేటర్ కూడా ఆన్ అయిపోయింది అనమాట. నేను రైడ్ చేసినప్పుడు రేడియేటర్ అయితే చాలా సార్లు అయితే ఆన్ అయిందని చెప్పాలి. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 150+ అయితే వెళ్ళగలదనమాట. మైలేజ్ మాత్రం మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, 30 లోపు అయితే వస్తుంది.
సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే